నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శ్రావణి. మార్కెట్లోకి అయితే భారత్ రైస్, భారత్ దాల్, భారత్ పిండి అంటూ డిఫరెంట్గా అయితే సబ్సిడీ ఐటమ్స్ అయితే వచ్చాయి. అది కూడా మన కేంద్ర మంత్రి ఢిల్లీలో పీయూష్ గోయల్ అయితే ప్రారంభించారు. ఇవి డిఫరెంట్ స్టాల్స్ని ఏర్పాటు చేసి మరి వీటిని మార్కెట్లోకి విడుదల చేశారు. అందులో భాగంగా నేనైతే ఇక్కడ విజయ స్టోర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ భారత్ దాల్, అలాగే భారత్ రైస్, డిఫరెంట్ సబ్సిడీస్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవి కేవలం 29 రూపాయలకి కేజీ బియ్యం, అవి కూడా 5 కిలోల బ్యాగ్లో, అలాగే 10 కిలోల బ్యాగ్లో ఉంటున్నాయి. భారత్ దాల్ కూడా కేవలం 60 రూపాయలలో మాత్రమే ఈ దాల్ అయితే భారత్ దాల్ పేరుతో ఈ సబ్సిడీని అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అందులో మనం ఏ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి, అసలు వాటి రేట్ ఏంటి, ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ ఎలా తీసుకుంటున్నారు, అవి నార్మల్ దాల్కి భారత్ దాల్కి ఉన్న డిఫరెన్స్ని మనం చూసేద్దాం. పదండి. ఇక్కడ స్టోర్లో చూసుకున్నట్టయితే భారత్ దాల్ అయితే కనిపిస్తుంది, చనా దాల్. అది కూడా కేవలం 60 రూపాయలకి మాత్రమే ఇక్కడ ఉంది. మనం లోపలికి వెళ్తే అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది అయితే జనాలు అయితే మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ చనా దాల్ కేవలం 60 రూపీస్కి రావడంతో ఇక్కడ ఈ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి. బయట మార్కెట్ ప్రైస్ కంటే ఈ రేట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎక్కడ చూసినా కొనుగోలుదారులు అయితే ఎక్కువ ధరలో ఎక్కువ మంది వస్తున్నారు. ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ కనిపించడమే చనా దాల్తో ఉంది. ఇది కేవలం 60 రూపీస్ ఉండడంతో బయట మార్కెట్ రేట్స్ కంటే చాలా తక్కువగా ఈ సబ్సిడీని అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో బీజేపీ వారైతే దీని కేంద్ర ప్రభుత్వం పీయూష్ గోయల్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మనం చూసుకుంటున్నాం కదా, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కేవలం ఇది దాల్, చనా దాల్, అది కూడా 60 రూపాయలకి మాత్రమే. మామూలుగా అయితే ఈ చనా దాల్ అయితే కొంతమంది కస్టమర్స్ తీసుకుంటున్నారు. ఈ కస్టమర్స్ రివ్యూని అసలు ఈ దాల్ని తీసుకోవడానికి గల ఆలోచనలు అయితే వీళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే వీటి సబ్సిడీ గురించి అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. చనా దాల్ కేవలం 60 రూపాయలు ఉంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది బయట మార్కెట్ ప్రైస్కి ఈ ప్రైస్కి? నేను ఎక్స్క్లూజివ్గా దీనికోసం ఏం రాలేదు. యూజువల్లీ ఇక్కడ ఇడ్లీ రవ్వ తీసుకుంటాను, క్వాలిటీ నచ్చింది. ఇంకా ఇది కూడా ఐ మీన్ లైక్ బేసికల్లీ సేమ్ క్వాలిటీ ఉంటుంది అండ్ దట్ టు ఎట్ లెస్సర్ ప్రైస్ అని. బయట ఎంత ప్రైస్ ఉంటుంది ఈ దాల్కి? ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా, కానీ 110 అలా ఉంటుంది అనుకుంటాను. అండ్ దట్ టు ఆర్గానిక్ లాగా అనిపిస్తుంది వితౌట్ కలర్. సో అందుకే. ఎలా ఫీల్ అవుతున్నారు ఇది తీసుకోవటం ఇంత తక్కువ ధరలో? ఆబ్వియస్లీ హ్యాపీగానే ఫీల్ అవుతాం కదా. తక్కువ ఐ మీన్ మంచి క్వాలిటీ ఎక్కువ ప్రైస్ బదులు తక్కువకి వస్తుందంటే. అండ్ టీ పౌడర్ ఆల్సో అస్సాం టీ అంటున్నారు, బై 1 get 1 అంటున్నారు, ఆఫర్ ఉంది అంటున్నారు. సో ఆబ్వియస్లీ ఇఫ్ ఇట్ కమ్స్ అట్ లెటర్ ప్రైస్ ఐ ఫీల్ హ్యాపీ బికాస్ ఇదే క్వాలిటీకి దే వుడ్ చార్జ్ ఎక్స్ట్రా అవుట్ సైడ్ కదా. అందుకు ఈ దాల్ అనేది నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం అయితే ఈ సబ్సిడీస్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకెలాంటివి కావాలనుకుంటున్నారు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీ ఆలోచనలు ఏంటి? తను ఐ మీన్ లైక్ ఐవ్ గాట్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ అ పిఎం. తను సబ్సిడీ ఇచ్చినా ఇవ్వకపోయినా హీ ప్రొటెక్ట్స్ ఆ కంట్రీ. ప్రొటెక్షన్ బాగా ఇస్తాడు కాబట్టి సో ఇవన్నీ డజంట్ మ్యాటర్ బికాజ్ మన కోసము ఇంత చిన్న వాటికి చూసుకుంటే వేరే వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని తెగించి మనల్ని కాపాడతారు కాబట్టి. సో ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ వెదర్ హీ గివ్స్ ఎనీ సబ్సిడీ ఫర్ ఆల్ దిస్ థింగ్స్. అండ్ ఇఫ్ హీ గివ్స్ ఫ్రీ ఆల్సో ఐ వోంట్ టేక్ ఇట్. వాళ్ళ ప్రాణాలు మన దేశం ప్రాణాలు కాపాడుతున్నాడు కాబట్టి ఫర్ హిమ్ ఐ ఆల్వేస్ సపోర్ట్ హిమ్. మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే హ్యాపీ. అసలు 60 రూపీస్కి ఏముంటుంది, ఉండదు కదా. 1 కేజీ 120 140 ఉంది జనరల్గా షాప్లో అయితే. బయట మార్కెట్ ప్రైస్కి ఇప్పుడు 140, ఇది 130 140 ఉంది. 60 అంటే గ్రేటే కదా. చాలా. మీరు ఎక్కడి నుండి వచ్చారు? తార్నక్క నుంచి. కేవలం ఈ సామాన్లు సరుకులు తీసుకుందామని వచ్చా. ఇప్పుడు హైదరాబాద్లో ఇలా సబ్సిడీస్ రావడం వల్ల మీరు సేవింగ్స్ చేసుకోవచ్చు. పప్పుల పైన ఉప్పుల పైన చాలా తగ్గిస్తున్నారు కాబట్టి 40 రూపీస్ అనేది చాలా పెద్ద విషయం అయిపోతుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ, అసలు నిజంగా చాలా హ్యాపీ, అంటే చాలా హ్యాపీ ఉంది. ఈ సేవ్ చేసిన మనీతో మీరు ఏం చేస్తారు? పిల్లలు ఉంటారు కదా, మన్మరాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సేవింగ్స్కి వస్తాయి ఈ డబ్బులన్నీ. అప్పుడు గుర్తు చేసుకుంటాం ఈ సేవింగ్ పైసలన్నీ వాళ్ళకి వస్తున్నాయని. అంతే కదా. అంతే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆర్టీసీ కూడా సేవింగే కదా, అది కూడా మంత్లీ 6000 సేవింగ్ వస్తుంది. అది కూడా సేవింగే, ఇది కూడా సబ్సిడీ సేవింగ్, అన్నీ సేవింగే. ప్రభుత్వం మాత్రం బాగుంది, తెలంగాణ గవర్నమెంట్ బాగుంది, మోడీ ప్రభుత్వం కూడా బాగుంది. రేవంత్ రెడ్డి కొన్ని మంచిగా చేస్తుండు. ఇప్పుడు స్టార్టింగే కదా స్టెప్, చాలా బాగా స్టెప్ వేసి మంచి ప్రాపర్గా తీసుకెళ్తున్నాడు. మహిళల కోసం ఫ్రీ బస్ పెట్టారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ. అదే అంటున్నా కదా, మంత్లీ 6000 బచాయిస్తున్నాం మేము, అంతే. నా పేరు కేదార్, ఎక్కడి నుండి వచ్చారు? మలక్పేట అండి. ఇక్కడ అంత దూరం నుంచి చూసాను. ఇక్కడ
చెప్పారు ఇద్దరు మూడు చాలా బాగుంటాయి, క్వాలిటీస్ బాగున్నాయి. ఇంకనేమో రేట్ చాలా తక్కువ, ప్రైజెస్ ఇది క్వాలిటీ అని క్వాంటిటీ బాగుంటుంది. అంటే చూడడానికి వచ్చాను కానీ ఇంకా ఆలోచన నేను కొనుక్కొనే వెళ్తున్నాను ఇప్పుడు. చాలా బాగుంది. అంటే బయట ఈ భారత్ దాల్కి ప్రైస్ ఇక్కడేమో 60 రూపీస్ ఉంది, అక్కడ బయట ఎంత ప్రైస్ ఉంటుంది? బయట మేడం 80 ఉంటుంది మేడం, 80 90. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నిట్లో రేట్లు అనేది చాలా ఎక్కువైంది. అంటే ఇప్పుడు తీసుకున్నా కానీ ఇది జిఎస్టీ అని అదని ఇదని చేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో మాత్రం అలాంటిది ఏం కనిపించడం లేదు మేడం. అంటే మధ్యవర్తి సామాన్య కుటుంబాల గిట చాలా మంచిది మేడం. అంటే నాకు సాటిస్ఫాక్షన్ మేడం తీసుకున్నది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ భారత్ దాల్ ఒకటి చూసాం, అలా కాకుండా ఈ స్టోర్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. భారత్ దాల్ ఈ స్టోర్లో అయితే అందుబాటులోకి అయితే ఫుల్గా వచ్చేసింది. ఇక్కడ ప్రతి ఒక్క కస్టమర్ వచ్చి భారత్ దాల్ గురించి కొనుక్కుంటున్నారు. అలాగే భారత్ రైస్ గురించి, భారత్ యొక్క పిండి గురించి, గోధుమ పిండి గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. సౌత్ స్టేట్స్లలో గోధుమ పిండి అలాగే బియ్యం రావాలని కస్టమర్స్ అయితే ఎదురు చూస్తున్నారు. డైలీ చానా దాల్ కోసం, కేవలం ఒక దాల్ కోసం ఎక్కడెక్కడ నుండో అయితే ఇక్కడికి వస్తున్నారు. ఈ స్టోర్లో ఒక చానా దాలే కాదు, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. నా పేరు జనార్దన్ అండి. నాది ఫ్రాంచైజీ ఉంది మన కొత్తపేట రైతు బజార్ మార్కెట్లో. ఇంకా అక్కడ కొత్తపేటలో కాకుండా ఇంకా కుక్కట్పల్లిలో ఉంది, మళ్ళీ వనసరిపురంలో ఉంది, మళ్ళీ మాదాపూర్లో ఉంది. ఇంకా ఈ ఎక్కడైతే రైతు బజార్లు ఉన్నాయో అక్కడక్కడ అవుట్లెట్లు ఉన్నాయి. నేను యాజ్ ఏ కొత్తపేట మన రైతు బజార్లో నాది అవుట్లెట్ అనమాట. అంటే ఇప్పుడు చనా దాల్ అయితే మీ స్టోర్కి అయితే వచ్చింది. సో ఎప్పుడు వచ్చింది? చనాదాలు వచ్చి దాదాపు 2 వీక్స్ అయిందండి, 2-3 వీక్స్ అయింది. కస్టమర్స్ రీచ్ అవుట్ అయితే బాగుంది, అదొకటి. ఎలా తీసుకుంటున్నారు కస్టమర్స్? రివ్యూ ఎలా ఇచ్చారు? ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? కస్టమర్స్ అయితే బాగుంది అన్నారండి, ఫీడ్బ్యాక్ అయితే బాగుంది. ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. మీ న్యూస్ చూసి ఇంకా పబ్లిక్ ఇంకా చాలా రీచ్ అవుట్ అయింది. అంటే జనరల్గా బయట ప్రైస్ కంటే ఇప్పుడు సబ్సిడీలో ఇది 60 రూపీస్కి వస్తుంది కదా, అది కస్టమర్స్కి ఎలా అనిపిస్తుంది? బయట అయితే అండి చనాదాలు వచ్చేసి 90 రూపీస్, 110 రూపీస్ అట్లా ఉంది. ఈ భారత్ దాల్ వచ్చేసి 60 రూపీస్ ఉంది. ప్రజెంట్ అయితే క్వాలిటీ కూడా మంచిగా ఉంది, మన ఇక్కడ దానికన్నా ఇంకా క్వాలిటీ బాగుంది. కస్టమర్స్ కూడా తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి కూడా తీసుకుంటున్నారు. డైలీ ఎంత సేల్స్ అవుతుంది దాల్? ఇప్పుడు అండి ప్రజెంట్ ఈ చనాదాలు వచ్చేసి మన ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఈ చనాదాలకి ఇంకా అదర్ ప్రోడక్ట్స్ 1.5-2 lakhs వరకు అయితే సేల్ అవుతుందండి. అంటే డైలీ ప్యాకెట్స్ ఎన్ని సేల్ అవుతున్నాయి చనా దాల్ మీ ఎస్టిమేషన్ వరకు? అంటే ఒక బ్యాగ్లో 40 kgs వస్తాయండి. ఆల్మోస్ట్ ఒక 5-10 బ్యాగ్స్ అయితే అబోవ్ సేల్ అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి 29 రూపాయలకే కేజీ బియ్యం, అలాగే గోధుమ పిండి లాంటి సబ్సిడీస్ వస్తున్నాయి. సో అవి మీ స్టోర్కి ఎప్పుడు వస్తాయి? అది ఇంకా మాకు న్యూస్ అయితే రాలేదండి. దాదాపు 1 month అబౌవ్ టైం పట్టవచ్చు. మాకు వచ్చిన తర్వాత మేము అది ఎక్కడ అనేది మేము రిలీజ్ చేస్తాం. చూసారు కదా, భారత్ దాల్ కేవలం 60 రూపాయలకి అయితే ఈ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది. అలాగే త్వరలో భారత్ ఆటా, అలాగే భారత్ యొక్క రైస్, అది కూడా తక్కువ ధరలో కేవలం 29 రూపాయలకి కేజీ రైస్. భారత్ ఆటా వచ్చేసి కేవలం 27 రూపాయల్లో అందుబాటులోకి అయితే రానుంది. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.